తిష్టంతి ప్రాణిరక్షార్థం అన్నారు. ఎందుకు అలా ఉంటుంది అంటే కలియుగంలో పుట్టేటటువంటి జనులు పాపకర్మ ఎక్కువ చేస్తారు. కలిపురుష లక్షణం ఏమిటంటే ఆకలి వేసింది, అన్నం అక్కడుంది, వాడు ఏదో గొడవపడి అన్నం తినడం మానేస్తాడు. ఇప్పుడు అన్నానికి లోపమా, తిననివాడికి లోపమా? దెబ్బలాడడం ఒక బాధ, అన్నం తినకపోవడం రెండో బాధ. సిద్ధాన్నాన్ని తిరస్కరించడం వల్ల ఇంట్లో లక్ష్మీ కటాక్షాన్ని పోగొట్టుకోవడం మూడో బాధ. తను తినవలసినటువంటి అన్నం తినకుండా అలాగే ఉండిపోయి ఆ అన్నం ఎవరికో ఇచ్చేయడం, ఇంటి యజమాని తినకుండా అస్తమానం గొడవలు పడ్డం, ఆ ఇంటి ఇల్లాలు కన్నుల నీరు పెట్టుకోవడం, ఎలా ఇల్లు వృద్ధిలోకి వస్తుంది? వేదం ఒక్క మాట చెప్తూ ఉంటుంది. లక్ష్మీ స్వరూపంగా ఆడపిల్లని ఎందుకు కన్యాదానం చేస్తారో తెలుసా అండి? లక్ష్మీదేవి కటాక్షించాలి అంటే మీరు ఎన్ని పూజలు చేశారన్న దాన్ని బట్టి కటాక్షించదు, వేదం చెప్తోంది. వేదమే ప్రమాణం. దంపతులు ఎంత సంతోషంగా ఉంటారో, దంపతులు కోపం వచ్చినా ఎంత తొందరగా మర్చిపోతారో, ఒకరికి కోపం వస్తే ఒకరు వెంటనే వారికి ఉపశాంతి కలిగేటట్టు ఎలా ప్రవర్తిస్తారు, సాధ్యమైనంత వరకు నవ్వుతూ తుళ్ళుతూ ప్రేమగా దంపతులు ఎక్కడుంటారో అక్కడ లక్ష్మీ కటాక్షం ఉంటుంది.